సర్వోన్నతమైన కృపలో దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలన్నీ మీరందరూ పొందుకుని దీవించబడి సంతోషించి వల్లసింతురుగాక. అందరు బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పమన్నారు. అదేంటంటే, దేవుని బిడ్డలు గమనించండి, నా సన్నిధిని వెదుకుడి. ఆమేన్. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు చెప్పమన్న మాట ఏంటంటే, వారిని నా సన్నిధిని వెతకమని చెప్పు. నా సన్నిధిని వెదకుడి. దేవుడు ఈ మాట ఒక వ్యక్తితో చెప్పాడు. ఎవరా వ్యక్తి, ఆయనకి ఏం చెప్పాడో ఆ మాటలు ఈరోజు మీకు గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవియ్యగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికినని నా హృదయము నీతో అనేను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలను గమనించండి, దావీదు గారు దేవుని సన్నిధి వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు. ఒక రోజున దావీదు గారిని అడిగారంట, అయ్యా మీరు ఎప్పుడు చూసినా దేవుని సన్నిధి అంటారేంటి? ఎప్పుడు చూసినా ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారేంటి? దేవుని సన్నిధిలో ఉన్నాము అని చెప్తారు. ఏంటి దేవుని సన్నిధిలో ఏముంది? అసలు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్తే ఏం జరుగుద్ది అని చాలామంది ఆయన క్వశ్చన్ చేసినప్పుడు, అయ్యా ఏం నాకు తెలియదు, కానీ దేవుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను సమస్యలు ఉన్నప్పుడు దేవుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, నా సన్నిధిని వెతకమని చెప్పాడు. నేను ఆయన సన్నిధిని వెతుకుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డను గమనించండి, మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? నా సన్నిధిని వెతకండి. ఒకవేళ మీరు కష్టాల్లో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళినా నష్టమే కలుగుతుందా? ఏది ప్రారంభించినా కలిసిన స్వభావంలో ఉన్నావా? ఇక ఎందుకు నా బతుకు చనిపోవటం అనుకుంటున్నావా? లేదు, అలాంటి ఆలోచన చేయమాకు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, దేవుడు నీకు మంచి సలహా ఇస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఏంటో తెలుసా? నీకు ఏ సమస్య వచ్చినా నా సన్నిధికి వచ్చి వెదుకో. దేవునికి మహిమ కలుగునుగాక. నా సన్నిధిలో వెదుకో అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని వెళ్ళి గమనించాలి, ఆయన సన్నిధి అనగా దేవుని మందిరానికి వచ్చి ఆయనకు ప్రార్థన చేయి. ఆయన సన్నిధిని వెతికితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు అసలు దావీదుని ఎందుకు దాని సన్నిధిని వెతకమని చెప్పాడు? దావీదు గారు వెతికాడు, ఎన్నో మేలు పొందాడు. ఈ రోజున మనం ఆయన సన్నిధిని వెతికితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆయన సన్నిధిని వెతకమంటున్నాడో ఒక 2-3 విషయాలు నేను మీకు చెప్తాను. ఆయన సన్నిధిని ఎందుకు వెతకాలో తెలుసా? ఆయన సన్నిధిలో ఏముందో తెలుసండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన మాట తెలుసా? ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి వెతుకుతారో వారి మొర వింటాడో. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన సన్నిధికి వస్తారో, ఆయన సన్నిధికి వచ్చి ఎవరైతే వెతుకుతారో వారి మొర ఖచ్చితంగా దేవుడు వింటాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పి వీళ్ళ చెప్పి శివరారికి వచ్చి దేవునికి చెప్పావు అనుకో, అది చాలా కష్టతరమైన పని. నీకు సమస్య వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, దేవుని సన్నిధికి రా. ఆయన సన్నిధిలో వెతుకు, మోకాలేసి వెతుకు, నీ మొర ఖచ్చితంగా దేవుడు వినుగాక. ఆమేన్. రెండవది, దేవుని సన్నిధిని ఎందుకు వెతకాలి? దేవుని సన్నిధిని వెతకటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే, అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటా? ఎవరు ఆయన సన్నిధికి వచ్చి వెతుకుతారో వారిని క్షమిస్తాడు. ఈ రోజున నువ్వు ఎవరు నిన్ను క్షమించకపోవచ్చు, ఏమండి, అయిన వారు దగ్గర కలిగినటువంటి వ్యక్తులు నిన్ను క్షమించకపోవచ్చు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా, అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది, నా వల్ల తప్పు జరిగిందని ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టావనుకో, దేవుని సన్నిధికి వెతికేవా, ఆయన నిన్ను తప్పక క్షమిస్తాడు. ఆయన సన్నిధిలో వెతికితే ఒకటి మొర వింటాడు, రెండవది క్షమిస్తాడు. మూడో మాట చెప్పనండి, ఆయన సన్నిధికి ఎందుకు వెతకాలి తెలుసా? దావీదు గారు అంటున్నాడు, నీవు నా సన్నిధిని వెతకమని సెలవాయను, యెహోవా నేను నీ సన్నిధిని వెతికితేనని నా హృదయం నీతో అనేను అంటున్నాడు. దేవుడు చెప్పాడు, చేశాడు, అంతే. వెతకమన్నాడు, వెతికాడు. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధి వెతికితే మూడోది మన జీవితంలో చేసే కార్యం చేసండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటంటే, వారిని దేవుడు బాగు చేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి వెతికేమనుకో, నేను బాగు చేస్తాడు. ఏ సమస్యలు ఉన్నా, ఏ రోగాల్లో ఉన్నా, ఏ కన్నీటితో సతమతమైపోతున్నా వాటన్ని దేవుడు బాగు చేసి పరిశుద్ధపరచునుగాక. ఆమేన్. కనుక నువ్వు అక్కడెక్కడికి వెళ్ళి మాకు ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. ఇంకో మాట చెప్పనండి, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 32 వచ్చిన మాట తెలుసండి, ఆయన సన్నిధిలో ఎవరైతే వస్తారో వారు జీవము కలిగి ఉంటారో. ఆయన సన్నిధి ఎవరైతే వెతకుతారో వారంటే జీవము కలిగి,
జీవము కలిగిన వారుగా, బలాఢ్యులుగా, ఏమండి ఆయుష్ కలిగిన వారుగా దేవుని సన్నిధిలో ఉంటావు. నేను జీవంతో నింపుతాడు. మరణానికి అప్పగే జీవంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేస్తున్నాడు. ఆఖరి మాట అండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మాట చేస్తా, సమస్తమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటారు. ఈ రోజున దేవుని సన్నిధిలో వెతికితే మనకున్న 5 ఆశీర్వాదాలు తెలుసా? వారి మొర వింటాడు, వారిని క్షమిస్తాడు, 3వది వారిని బాగు చేస్తాడు, 4వది వారి జీవము కలిగి ఉంటారు, 5వది సమస్తమైన ఆశీర్వాదాలకు వారసులు అవుతాయని చెప్తున్నాడు. ఆయనని వెతుకు, దేవుడి నీ పక్షం నుండి ఈ కార్యాన్ని నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. వెతబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు నా సన్నిధి వెతకమని చెప్పారు. ఎందుకు ఈ సన్నిధి వెతికితే ఏం జరుగుద్దో మీరు మాట్లాడారు ప్రభా. నీ సన్నిధిలో ఏమైతే బాగా సిద్ధపరిచావో, ఈరోజు నీ సన్నిధిలో బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారో, ఈ వాక్యాన్ని విని మొరపెట్టుకుంటున్న, విజ్ఞాపన చేసుకుంటున్నారు, నిబంధన చేసుకుంటున్నారో, ఈ ఆశీర్వాదాన్ని వారికి ప్రాప్తింప చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.